Welcome to our YouTube channel. Let us discuss about Puppet Master and agents. Later we discuss about Ansible. పప్పెట్ మాస్టర్ అంటే ఇది ఒక కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్. ఈ టూల్ అనేది మనకు ఎందుకు యూజ్ అవుతుంది? సర్వర్స్ని మేనేజ్ చేయడంలో ఇది హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ పప్పెట్లో 2 మెయిన్ పార్ట్స్ ఉంటాయి. ఏంటంటి? పప్పెట్ మాస్టర్ అండ్ పప్పెట్ ఏజెంట్స్. ఈ పప్పెట్ మాస్టర్ అనేది సెంట్రల్ సర్వర్. సో ఈ పప్పెట్ మాస్టర్ సెంట్రల్ సర్వర్ కదా, ఈ సర్వర్లో మనం ఏం చేస్తామంటే రూల్స్ని అండ్ కాన్ఫిగరేషన్స్ని సెట్ చేస్తాం. సో ఈ రూల్స్ ఏం చెప్తుంది మనకి అంటే ఈ సర్వర్స్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనేది మనకి రూల్స్ ద్వారా తెలుస్తుంది. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఎందుకంటే ఇది మెయిన్ కంట్రోల్ సర్వర్ లాగా మనకి యూజ్ అవుతుంది. సో ఇట్ ఈస్ మెయిన్ కంట్రోల్ సెంటర్ పప్పెట్ మాస్టర్ అనేది. అంటే పప్పెట్ మాస్టర్ అనేది రూల్స్ని సెట్ చేస్తుంది. సో నెక్స్ట్ లెట్ us see about puppet agents. These are the clients. These agents run on different servers. సో ఈ పప్పెట్ ఏజెంట్స్ అనేది డిఫరెంట్ సర్వర్స్ పైన రన్ అవుతూ ఉంటాయి. అంటే ఏజెంట్స్ అనేది చాలా ఉంటుంది, బట్ పప్పెట్ మాస్టర్ అనేది ఒకటే ఉంటుంది. ఈ ఏజెంట్స్ ఏం చేస్తాయంటే పప్పెట్ మాస్టర్కి మనకు కొన్ని రూల్స్ అనేది డిఫైన్ చేస్తారు కదా, సో దాన్ని సింపుల్గా ఫాలో అయిపోతూ ఉంటుంది. దీస్ ఏజెంట్ టేక్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద పప్పెట్ మాస్టర్. సో ఈ పప్పెట్ మాస్టర్ అనేది కొన్ని ఇన్స్ట్రక్షన్స్ని డిఫైన్ చేస్తుంది. సో ఈ పప్పెట్ ఏజెంట్స్ అనేది వెయిట్ చేస్తూ ఉంటాయి అవి ఎప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తుందా అని. సో ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగానే కొన్ని రూల్స్ డిఫైన్ చేయగానే సింపుల్గా ఆ రూల్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. ఇప్పుడు కొన్ని రూల్స్ పెడతారనుకో పప్పెట్ మాస్టర్, ఆ రూల్స్ని ఫాలో అయిపోయి ఈ సర్వర్స్ని దాని రెస్పెక్టివ్ రూల్స్ ప్రకారం చేంజ్ చేస్తూ ఉంటుంది. సో లెట్ us see పప్పెట్ మాస్టర్, పప్పెట్ ఏజెంట్స్, పప్పెట్ మాస్టర్, పప్పెట్ ఏజెంట్. సో డిఫరెంట్ పప్పెట్ ఏజెంట్స్కి ఈ పప్పెట్ మాస్టర్ అనేది రూల్స్ని డిఫైన్ చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. అంటే సర్వర్స్ని ఎలా కాన్ఫిగరేషన్ చేయాలి అనేది ఈ పప్పెట్ మాస్టర్ ద్వారా పప్పెట్ ఏజెంట్స్ సింపుల్గా ఫాలో అయిపోతారు. నెక్స్ట్ ఈ పప్పెట్ మాస్టర్ అండ్ పప్పెట్ ఏజెంట్స్ వర్క్ టుగెదర్. సో ఇవి రెండు అనేది టుగెదర్గా వర్క్ చేస్తాయి. సో ఈ సింపుల్గా చెప్పాలంటే మనకి పప్పెట్ మాస్టర్ అంటే రూల్స్ని సెట్ చేస్తుంది, ఈ ఏజెంట్స్ అంటే సింపుల్గా రూల్స్ని ఫాలో అయ్యి సర్వర్స్ని మేనేజ్ చేస్తుంది. లెట్ us డిస్కస్ అబౌట్ యాన్సిబుల్. నెక్స్ట్ యాన్సిబుల్ అంటే ఇది ఒక ఆటోమేషన్ టూల్. అంటే టాస్క్ అనేది ఆటోమేటిక్గా జరిగిపోవడానికి యాన్సిబుల్ అనేది యూజ్ అవుతుంది. సో హౌ డస్ ఇట్ హెల్ప్ us? ఇట్ మేనేజెస్ సర్వర్స్ అండ్ ఇట్ మేనేజెస్ డిప్లాయింగ్ అప్లికేషన్స్. సో లెట్ us see ఏజెంట్లెస్. అంటే ఇందాక మనం పప్పెట్ మాస్టర్లో చూసాం కదా, అంటే అది ఏజెంట్స్ని యూజ్ చేసుకొని ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంటుంది. బట్ ఇక్కడ యాన్సిబుల్లో మాత్రం ఎలాంటి ఏజెంట్స్ అనేది అవసరం లేదు. సో ఇది SSHని కనెక్ట్ చేసుకొని ప్రాసెస్ అనేది కంటిన్యూ చేస్తుంది. సో దీనివల్ల మనకి ఎక్స్ట్రా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ప్లేబుక్స్. అంటే ఈ ప్లేబుక్స్ అంటే ఈ ప్లేబుక్స్లో మనం టాస్క్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఇందాక పప్పెట్ అంటే ఏజెంట్లో పప్పెట్ మాస్టర్లో మనం కాన్ఫిగరేషన్ అండ్ రూల్స్ని డిఫైన్ చేసినాం కదా, అట్లనే ఇందులో ప్లేబుక్స్లో మనం టాస్క్ అనేది డిఫైన్ చేస్తాం. సో ఇట్ ఈస్ రిటన్ ఇన్ IML ఫార్మాట్. నెక్స్ట్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక ప్లేబుక్ ఉంది. ప్లేబుక్ అంటే సెట్ ఆఫ్ టాస్క్ అనుకోండి. సో ఈ సేమ్ ప్లేబుక్ అనేది ఎన్ని టైమ్స్ మల్టిపుల్ టైమ్స్ రన్ చేసినా కూడా మనకి రిజల్ట్ అనేది సేమ్ వస్తుంది. ఎందుకు అంటే టాస్క్ అనేది సేమ్, సో రిజల్ట్ అనేది ఎప్పుడు సేమ్ ఉంటుంది. సో ఈ యాన్సిబుల్ ఏం చేస్తుందంటే ఆల్రెడీ రన్ అయిపోయిన టాస్క్ని మళ్ళీ రిపీట్ చేయదు. సో ఓన్లీ వన్సే ఆ టాస్క్ని రన్ చేస్తుంది. సో నెక్స్ట్ మాడ్యూల్స్ అంటే ఇవి స్మాల్ స్క్రిప్ట్స్. ఈ స్మాల్ స్క్రిప్ట్స్ అనేది ఒక్కొక్క స్క్రిప్ట్ అనేది ఒక్కొక్క స్పెసిఫిక్ టాస్క్ని పర్ఫామ్ చేస్తుంది, లైక్ ఇన్స్టాలింగ్ అప్లికేషన్స్. లెట్ us see యాన్సిబుల్ అంటే డిఫరెంట్ హోస్ట్ కనెక్టెడ్ విత్ SSH. ఆల్రెడీ వి డిస్కస్డ్ ఏమో. సో యాన్సిబుల్ ద్వారా మనకి టైం అనేది సేవ్ అవుతుంది అండ్ ఇట్ ఇంక్రీజెస్ ఎఫిషియన్సీ. సో దిస్ ఈస్ అబౌట్ యాన్సిబుల్ అండ్ పప్పెట్ ఏజెంట్ మాస్టర్. థ్యాంక్ యూ. మీకు ఇంకేమైనా వీడియోస్ కావాలంటే ప్లీజ్ కామెంట్ బిలో. థ్యాంక్ యూ.